to the channel BaluTechLines. So in the last class we have completed Newton's law of cooling, right? So మన last class లో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది వేరియబుల్ సెపరబుల్ కావచ్చు, లీనియర్ కావచ్చు, బర్నౌలీ కావచ్చు, ఎగ్జాక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన అప్లికేషన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ కావచ్చు కంప్లీట్ చేసాం. సో మన ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో బ్యాలెన్స్ ఉంచింది ఒకటి ఏంటంటే రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్. అంటే ∂m/∂y = ∂n/∂x కనుక కాకపోతే అలాంటి కేసులో మనము రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ వెళ్ళాలి. అంటే రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ లో 4 టైప్స్ ఉంటాయి, మళ్ళీ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. సో జస్ట్ వాటికి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలుసుకుంటే చాలు. ఓకే, సో నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూనిట్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని క్వశ్చన్స్ లో ఓన్లీ dy/dx మాత్రమే ఉంది. సో కాబట్టి ఈ రోజు నుంచి d²/dx², d³/dx³ ఇట్లాంటివన్నీ కూడా మనకి జాయిన్ అవుతాయి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ కీప్ ద హెడింగ్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. So higher order differential equation, right? Higher order differential equation simply, right? సో కాబట్టి మనం ఇప్పటి వరకు మనం ఓన్లీ dy/dx అనే కాన్సెప్ట్ మాత్రమే చూసాము. సో ఇంక నుంచి మనం d²/dx², d³/dx³, d⁴/dx⁴ ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటే మనం చెక్ చేస్తాం, రైట్? సో ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే వేరియబుల్ సెపరబుల్, లీనియర్, బర్నౌలీ, ఎగ్జాక్ట్, రెడ్యూసిబుల్ టు ఎగ్జాక్ట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. అదే హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇన్ని టైప్స్ ఉండవు, ఒకటే టైప్. ఒకటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం, రెండోది పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం. ఏం చెప్పానమ్మా? సో మనకి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్ వచ్చిందని నువ్వు డిసైడ్ చేసిన నెక్స్ట్ మినిట్ నీ మైండ్ లో రెండు థాట్స్ రావాలి. ఒకటి కాంప్లిమెంటరీ ఫంక్షన్, రెండోది వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్. ఒక్కోసారి కూడా డైరెక్ట్ గా ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ వాడు అలా అనకుండా ద సొల్యూషన్ ఆఫ్ పర్టికులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ డాష్ అన్నాడంటే మాత్రం మనం కంపల్సరీగా కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, అదే విధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సింప్లీ మనం జస్ట్ ఒక ఓవర్ వ్యూగా చెప్తాను చూడండి. d²y/dx² let us say plus 2 into dy/dx for suppose plus 1 y is equal to 0. ఓకే, ఫర్ సపోజ్ ఈక్వేషన్ అనేది ఇలా ఇచ్చాడు అనుకుందాం అమ్మా. సాల్వ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు. సో కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్ రాగానే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిందా లేదా హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిందా అనేది మనం చెక్ చేయాలి. సో క్లియర్ గా కనపడుతుంది అక్కడ d²/dx² అనేది కనపడుతుంది. సో కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నీ మైండ్ లోకి రాగానే ఏమంటే నీకేం గుర్తుకు రావాలి? ఓకే ఫైన్, మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, రైట్ హ్యాండ్ సైడ్ కనుక 0 ఉంటే నువ్వు పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ 0. సో నువ్వు ఓన్లీ ఏం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది, ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మా సింపుల్ d²/dx² అనే టర్మ్ ఉంది కదా, దాని ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే క్యాపిటల్ D² రాస్తాం సింప్లీ. ఓకే, ఇంకా బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ నీకు y ప్లస్ 2 ఇంటూ d/dx ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు నేను క్యాపిటల్ D సింప్లీ ఇంటూ y. ఓకే, ప్లస్ ఇక్కడ అసలు డిఫరెన్షియల్ కాంపోనెంటే లేదు, సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 0 సింప్లీ. సో దాని నుంచి చూడమ్మా, d² ప్లస్ 2d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, d ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయకపోయినా ఏం కాదు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సో దాని నుంచి ఏమైందంటే m² ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేశారనుకో నీకు ఏమొచ్చింది, m+1² ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే -1, సింప్లీ. ఓకే, సో ఇక్కడ నుంచి సొల్యూషన్ ఎట్లా రాయాలో నేను చెప్తాను. సో కాబట్టి ఇంతవరకు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కానీ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఏం చేస్తాం, d²/dx² ఉంటేనేమో క్యాపిటల్ D² రాస్తాం, d³/dx³ ఉంటేనేమో క్యాపిటల్ D³ రాస్తాం, d⁴/dx⁴ అంటే క్యాపిటల్ D⁴ రాస్తాం. అట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాం. రాసేసేసి మొత్తంలో y కామన్ అవుట్ చేసి f(m) రాసుకుంటాం. f(m) అంటే ఏంటి, d ప్లేస్ లో జస్ట్ m సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. దాన్ని సాల్వ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంతవరకు మాత్రం ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కానీ కామన్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ f(d)(y) ఫార్మాట్ లో ఇస్తాడు అంతే కదా, క్యాపిటల్ D² ప్లస్ 2d అట్లా ఏదో. ఓకే, క్యాపిటల్ f(d)(y) ఈజ్ ఈక్వల్ టు 0 అనేటటువంటి ఒక ఫంక్షన్ ఇస్తాడు. అయితే మనం f(m) ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్ గా డైరెక్ట్ గా ఈక్వేషన్ చూసి m² ప్లస్ 2m అది రాసేస్తాం నీట్ గా. రాసిన తర్వాత సాల్వ్ చేస్తాం. సాల్వ్ f(m) ఫర్ రూట్స్.
రూట్స్ కోసం మనం దాన్ని సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకో 2 రూట్స్ వస్తాయి. క్యూబిక్ ఈక్వేషన్ అనుకో 3 రూట్స్ వస్తాయి. బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే పవర్ 4 ఉందనుకోండి, అప్పుడు మనకు 4 రూట్స్ వస్తాయి. అట్లా ఎంతైతే పవర్ ఉంటుందో అన్ని ఈక్వేషన్స్ అన్ని రూట్స్ వస్తాయి. సో అది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి రూట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి. 3 కేసెస్ వస్తాయి. లెట్ అస్ సపోజ్ నీకు వచ్చిన రూట్స్ గనక రియల్ అండ్ డిఫరెంట్ అంటే m1, m2, m3 సో ఆన్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1 2 3 6 7 8 7 19 21 అంటే ఒక రూట్ కి సంబంధం లేకుండా డిఫరెంట్ రూట్స్ కనుక వచ్చాయి అనుకోమ్మా, అప్పుడు మనం ఎలా రాస్తామంటే దెన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. అంటే మనకు అనుకునే సొల్యూషన్ ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి. అదే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైనా ఉందనుకో పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది కాబట్టి, రైట్? సో కాబట్టి ఇక్కడ చూడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు సింప్లీ మొత్తం ఇలా రూట్స్ ఉంటాయి కదా, c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ m3x ప్లస్ అండ్ సో ఆన్ సింప్లీ. ఓకే, ఫర్ సపోజ్ 1 2 3 అనే రూట్స్ వచ్చాయి అనుకో, c1 ఇంటూ ఈ పవర్ x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ 3x. అలా కాకుండా 2 7 9 వచ్చినాయి అనుకో, c1 ఇంటూ ఈ పవర్ 2x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 7x ప్లస్ c3 ఇంటూ ఈ పవర్ 9x. ఓకే, సో కాబట్టి రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వస్తే హ్యాపీగా దీనికి దానికి నోట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అది కేస్ నెంబర్ 1. నెక్స్ట్ కేస్ నెంబర్ 2 ఏంటి అంటే రూట్స్ అనేవి సేమ్ వచ్చాయి అనుకోను, అంటే m, m సో ఆన్ సేమ్, అంటే 1, 1, 1 2, 2, 2 3, 3 4, 4 అట్లా రూట్స్ అనేది సేమ్ గా కనుకుంటే అలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఏమవుతుంది అంటే y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ప్లస్ c4 ఇంటూ x క్యూబ్ సో ఆన్ ఎన్ని ఉంటే అన్ని ఇంటూ ఈ పవర్ దట్ కామన్ రూట్ ఇంటూ x. పై కేసులో చూడు c1 ఇంటూ ఈ పవర్ m1x అంటే ఒక్కొక్క రూట్ కి ఒక్కొక్క ఎక్స్పోనెన్షియల్ టర్మ్ రాసాం. అదే రూట్స్ కనుక సేమ్ వస్తే సో ఈ టర్మ్ మొత్తం రాసి మొత్తానికి కలిపి ఒకే ఎక్స్పోనెన్షియల్ రాస్తాం. ఓకే, సో అక్కడ రూట్స్ డిఫరెంట్ అమ్మా, 1 2 3 4 5 6 ఉంది కాబట్టి ఒక్కో దానికి ఒక ఎక్స్పోనెన్షియల్ రాసాం. కానీ రూట్స్ అనేది సేమ్ ఉంటే మొత్తానికి కలిపి ఒకటే ఎక్స్పోనెన్షియల్. కానీ ఇక్కడ c1 ప్లస్ c2 ప్లస్ c3 రాయకూడదు, ఏమని రాయాలి c1 ప్లస్ c2x ప్లస్ c3x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ రాయాలి. ఓకే, సో కాబట్టి అదొకటి మైండ్ లో ఉంచుకోండి, రైట్? ఒకవేళ రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జీబెట్, ఈ 3 పాసిబిలిటీసే కదమ్మా ఉంది. వస్తే రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి, లేకపోతే రియల్ అండ్ అన్ఈక్వల్ వస్తాయి, లేకపోతే కాంప్లెక్స్ కాంజుగేట్ వస్తాయి. ఈ 3 కదా కండిషన్స్ మనకుంది. ఒకవేళ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా అంటే సింపుల్ గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ రియల్ పార్ట్ ఇంటూ ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్. Okay, so this is nothing but the complementary function for the required question, right? సో కాబట్టి క్లియర్ కదమ్మా, వాడు ఎఫ్ ఆఫ్ డి అనేటటువంటి ఒక ఫంక్షన్ ఇస్తాడు, దాని నుంచి ఎఫ్ ఆఫ్ ఎం ని నువ్వు ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే నీకు రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ వచ్చిన తర్వాత రూట్స్ అనేవి రియల్ అంటే డిఫరెంట్, అంటే m1 m2 m3 అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి అనుకో, అప్పుడు c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x ప్లస్ సో ఆన్ రాస్తాం. అలా కాకుండా రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ ఉన్నాయి అనుకో, అప్పుడు c1 ప్లస్ c2x ప్లస్ c3x ఇంటూ ఈ పవర్ ద కామన్ రూట్ ఇంటూ ఎక్స్ రాస్తాం. అలా కాకుండా రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఉన్నాయి అనుకోమా, అప్పుడు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్ అనేది రాస్తాం. ఓకే, సో కాబట్టి పాస్ చేసుకొని నోట్ చేసుకుందాం, ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు అలవాటు అయిపోతారు. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఓకే, note this one. Okay, so d square by dx square plus 5 into dy by dx plus 6y is equal to 0 simply. Okay, so question వచ్చేసరికి చూడండి, d square y by dx square plus 5 into dy by dx plus 6y is equal to 0. సో కాబట్టి ఇది సింపుల్ ఈక్వేషన్. సో దీనికి మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సాల్వ్ అంటాడు. సో కాబట్టి సాల్వ్ అనగానే ఫస్ట్ నువ్వు ఏం జడ్జ్ చేయాలి? అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిందా, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిందా అనేది జడ్జ్ చేయాలి. క్లియర్, d square by dx square ఉంది, బిలాంగ్స్ టు హైయర్ ఆర్డర్. సో కాబట్టి ఫస్ట్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎంత 0. సింపుల్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ డైరెక్ట్ గా రాసేసేయండి అమ్మా. d square by dx square ఉంటే ఏం రాస్తామంటే m square ప్లస్ 5 ఇంటూ d by dx ఉంటే ఏం రాస్తాం? m రాసేస్తాం ప్లస్ 6 is equal to 0 సింపుల్. ఓకే, సో దీన్ని మీరు రిజాల్వ్ చేస్తే సో కాబట్టి m is equal to -2, -3 సింపుల్. ఇక్కడ చూడు రూట్స్ ఎలా వచ్చాయి, -2 ఒకటి, -3 ఒకటి సింప్లీ. సో కాబట్టి రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ వచ్చాయి. ఓకే, రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ వచ్చాయి అంటే అప్పుడు ఏం చేయాలి తెలుసు కదా, నీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా రాయాలో, ycf is equal to c1 ఇంటూ ఈ పవర్ -2x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ -3x. దిస్ ఈస్ నథింగ్ బట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫర్ ద రిక్వైర్డ్ క్వశ్చన్.
Okay, -2 -3 రియల్ అండ్ డిఫరెంట్. సో కాబట్టి c1 into e power -2x plus c2 into e power -3x అనేది ఏమవుతుందంటే సొల్యూషన్ అయిపోతుంది. ఓకే, సింపుల్. So this is how we will find the solutions for higher order differential equation if right hand side is equal to 0. ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్ కనుక 0 కాకపోతే మనం పర్టికులర్ ఇంటిగ్రల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో మళ్ళీ 4-5 డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. అంటే e పవర్ ax వచ్చినప్పుడు ఏం చేయాలి, sin ax or cos ax వచ్చినప్పుడు ఏం చేయాలి, x పవర్ k వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలా. సో అవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క లెక్చర్లో ఒకటి చూద్దాం. ఓకే, ఫైన్, రైట్. ఐ హోప్ యూ హ్యావ్ రిటన్ దిస్. వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకుంటామా. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. d square y by dx square plus dy by dx plus y is equal to 0. ఓకే, సో d square y by dx square plus dy by dx plus y is equal to 0 సింప్లీ. సో కాబట్టి డైరెక్ట్ గా మనం హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనపడుతుంది. సో కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్, పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు ఉంటాయి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తారు, పర్టికులర్ ఇంటిగ్రల్ ఏం లేదు, 0 సింప్లీ. సో కాబట్టి ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఫైండ్ అవుట్ చేసి d స్క్వేర్ బై dx స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, m స్క్వేర్ ప్లస్ d బై dx ప్లస్ ఏం రాసుకోవచ్చు, m ప్లస్ y ప్లస్ ఏం రాసుకోవచ్చు, 1 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయిందంటే 0 సింప్లీ. ఓకే, సో దీన్ని సాల్వ్ చేసి m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac అంటే 4 డివైడెడ్ బై 2a అంటే ఎంత అంటే 2 సింప్లీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 అంటే ఎంత, -3 డివైడెడ్ బై 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ -3 అంటే ఏమొస్తుంది, j ఇంటూ √3 డివైడెడ్ బై 2. సో దీని రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని సెపరేట్ చేసి రాస్తే -1/2 ప్లస్ ఆర్ మైనస్ j ఇంటూ √3 బై 2. నీకు రూట్స్ వచ్చాయి కాబట్టి రూట్స్ అనేవి మొత్తం 3 కేసెస్ కదా, రియల్ అండ్ డిఫరెంట్, రియల్ అండ్ ఈక్వల్, రియల్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాబట్టి సింపుల్ గా ఎలా కనపడుతున్నాం, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఫామ్ లోనే ఉంది కదా. సో ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఫార్మాట్ లో ఉంటుందో ఏంటి సొల్యూషన్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఉంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ YCF is equal to e పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వాల్యూ -1/2 రైట్. సో కాబట్టి e పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే e పవర్ -x/2 into c1 cos beta x, beta place length ఉంది imaginary part √3/2 into x plus c2 into sin beta value ఎంత ఉంది √3/2. సో కాబట్టి c2 into sin √3/2 into x. this is nothing but the complementary function for the required question. ఫైన్. సో కాబట్టి సింపుల్ అమ్మా, వాడు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు హైయర్ ఆర్డర్. సో దానికి రైట్ హ్యాండ్ సైడ్ కనుక 0 ఉంటే హ్యాపీ, ఏమి లేదు, సింపుల్ గా దానికి మనము f of m is equal to 0 రాసేసుకుంటాము. సో ఆటోమేటిక్ గా మనము సాల్వ్ కనుక చేసేసామంటే క్లియర్ గా రూట్స్ వస్తాయి. రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, రియల్ అండ్ అన్ఈక్వల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ పాయింట్స్ మైండ్ లో ఉంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీ క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. Right, I'm moving on to the next problem. Okay, so note on the third problem. d square x by dt square plus 2 into dx by dt plus 3x is equal to 0 simply. Okay, so d square x by dt square plus 2 into dx by dt plus 3x is equal to 0. ఓకే, సో కాబట్టి దీనికి మనము నీట్ గా సొల్యూషన్ రాయాలి. ఓకే, సో ఇది సింపుల్ గా చెప్పొచ్చు కదా, ఎట్లా చెప్పొచ్చు, m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 3 is equal to 0. ఓకే, సో ఇది b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 కాబట్టి కంపల్సరీ రూట్స్ అనేవి ఇమాజినరీ వస్తాయి. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4 మైనస్ 4ac 4 3 సార్ ఎంత 12 డివైడెడ్ బై 2a అంటే మీనింగ్ ఎంత 2 రైట్. సో కాబట్టి -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 12 అంటే ఎంత -8 డివైడెడ్ బై 2 రైట్. సో కాబట్టి -2 ప్లస్ ఆర్ మైనస్ √8 అంటే 2√2 మైనస్ బయటకు వస్తే j అవుతుందమ్మా, j ఇంటూ 2√2 డివైడెడ్ బై 2. సో దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు 2 పైన కింద క్యాన్సిల్ అయిపోతే -1 ప్లస్ ఆర్ మైనస్ j√2, -1 ప్లస్ ఆర్ మైనస్ j√2. ఇది కూడా చూడు, రూట్స్ అనేవి 5 వస్తే రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి, లేకపోతే రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి, లేకపోతే కాంప్లెక్స్ కాంజుగేట్ వస్తాయి. సో సింపుల్ ఇక్కడ ఎలా ఉంది, కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఫార్మాట్ లో ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైతే నీకు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ జే బీటా ఫార్మాట్ లో ఉందో అప్పుడు మనకు తెలుసు కదా ఎలా రాయాలి సొల్యూషన్. సో కాబట్టి y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్, ఆల్ఫా వాల్యూ ఎంత -1 కదా. సో కాబట్టి e పవర్ -x ఇంటూ c1 cos బీటా ఎక్స్ అంటే √2 ఇంటూ x ప్లస్ c2 ఇంటూ sin బీటా ఎక్స్ అంటే ఎంత sin √2 ఇంటూ x. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆర్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో సింపుల్ f of m ఈజ్ ఈక్వల్ టు 0 రాయడం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, దానికి ఎన్నో రూట్స్ వస్తాయి. సో వచ్చిన దాన్ని బట్టి ఆ 3 కేసెస్ లో ఏ కేసులో ఉందో చూసుకోవడము, ఆటోమేటిక్ గా సొల్యూషన్ రాసేసేయడం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో I am moving on to the next one. Yeah, write down the fourth one. d cube y by dx cube plus y is equal to 0 simply. Okay, so d cube y by
d cube y by dx cube plus y is equal to 0 సింప్లీ. ఓకే, దీనికి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d cube y by dx cube, సో మనకు డైరెక్ట్ తెలుసు కదా, ఎలా రాస్తాం, m cube plus 1 is equal to 0, m cube plus 1 is equal to 0. సో దీనికి రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఐదర్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేకపోతే -b + r - square root of b square - 4ac/2a ఫార్ములా చేసిన రూట్స్ వస్తాయి. కానీ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి అటువంటి ఫార్ములాస్ ఏమీ లేవు. సో కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యాష్ ప్రొవైడ్ చేయరు. అలానే వర్చువల్ క్యాలిక్యులేటర్ లో కూడా ఆ పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఇదే తలనొప్పి. ఎప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ అంతకంటే ఎక్కువ ఇవ్వరు. క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చెప్తాను చూడు. ఫస్ట్ ఇనీషియల్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అది సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి. ఆ తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేయి, ఆ తర్వాత 2, ఆ తర్వాత -1, ఆ తర్వాత -2 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళు. సో ఎక్కడైతే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందో అది ఫస్ట్ రూట్ కింద తీసుకో. ఆ తర్వాత హార్నర్స్ డివిజన్ అనే మెథడ్ ద్వారా మనం ఆటోమేటిక్ గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా చెప్తాను చూడండి. ఇక్కడ m = 0 సబ్స్టిట్యూట్ చేయండి. m = 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0 + 1 1 1 = 0 ట్రూ కాదు కదా. సో కాబట్టి m = 0 అనేది రూట్ కాదు. నెక్స్ట్ m = 1 సబ్స్టిట్యూట్ చేయి. 1³ + 1 ఎంత, 2 = 0 అవ్వదు కదా. సో కాబట్టి అది కూడా కాదు. 1 తర్వాత -1 చెక్ చేయి. -1 చెక్ చేయి. -1 హోల్ క్యూబ్ అంటే ఎంత, -1 + 1 -1 + 1 వాల్యూ ఎంత, 0 ఆటోమేటికల్లీ. సో కాబట్టి కంపల్సరీగా వన్ ఆఫ్ ది రూట్ ఏంటి అంటే m = -1. ఒకవేళ -1 కూడా సాటిస్ఫై కాలేదనుకో 2 -2 3 -3 మాక్సిమం అయిపోతుంది. ఒకవేళ ఏదైనా 4 వరకు వెళ్తే వెళ్ళొచ్చేమో. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ ఇనీషియల్ రూట్ ని సెట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత హార్నర్స్ డివిజన్ చేయి. m³ కోఎఫిషియంట్ ఎంత, 1, m² కోఎఫిషియంట్ అసలు లేదు. సో కాబట్టి 0, m కోఎఫిషియంట్ లేదు 0, కాన్స్టెంట్ కోఎఫిషియంట్ ఎంత 1 సింప్లీ. సో కాబట్టి దీన్ని మనం హార్నర్స్ డివిజన్ కనుక చేస్తే ఇక్కడ -1 ఉంది కదా, ఇక్కడ దీన్ని మనం -1 తో హార్నర్స్ డివిజన్ చేయాలి. ఎలా, ఫస్ట్ 0 పెట్టుకోండి కంపల్సరీ. 1 + 0 1 అయిపోయిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయి. 1 × -1 ఎంత అంటే -1. ప్రొసీజర్ సేమ్. 0 - 1 is -1. ఇవి రెండింటిని మల్టిప్లై చేయి. -1 × -1 అంటే ఎంత, +1. 0 + 1 అంటే ఎంత, 1. -1 × 1 అంటే ఎంత, -1. -1 + 1 ఎంత అంటే 0. ఓకే, సో కంపల్సరీగా నీకు ఇక్కడ వాల్యూ 0 రావాలి. ఒకవేళ ఇక్కడ కనుక నీకు వాల్యూ కనుక 0 రాలేదంటే నువ్వు చేసిన హార్నర్స్ డివిజన్ తప్పు. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒకటి తగ్గిపోయింది. సో కాబట్టి m² తో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే కోఎఫిషియంట్ 1. తర్వాత -m ఎందుకంటే -1 కాబట్టి +1 is equal to 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది రెడ్యూస్డ్ ఈక్వేషన్. సో దీనికి ఫైండ్ అవుట్ చేయి. సో m is equal to -b అంటే -1 అంటే +1 + or minus square root of b square అంటే 1 minus 4ac అంటే 4 divided by 2a. So that is equal to 1 + or minus square root of -3 divided by 2. అంటే అప్పుడు ఏమైంది, 1 + or minus √3j divided by 2. So దీన్ని స్ప్లిట్ చేయి. m is equal to 1/2 + or minus √3/2j సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం 3 రూట్స్ వచ్చాయి. ఏవేంటి చెప్పా 3 రూట్స్? ఒకటి వచ్చేసరికి m = -1, రెండోది వచ్చేసరికి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్ వచ్చింది. సో కాబట్టి చూడమ్మా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా రాస్తాను, y కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to ఫస్ట్ రూట్ ఏంటి -1, అది సెపరేట్ కదా. సో దాన్ని రాసేసే ఫస్ట్ c1 × e⁻⁻x సింప్లీ ప్లస్ ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే e⁻⁴x అంటే e⁻x/2 ఇంటూ c1 అంటే c1 ప్లస్ లో ఆల్రెడీ c1 వాడాం కాబట్టి c2 × cos βx, బీటా వాల్యూ ఎంత √3/2 × x ప్లస్ c2 ప్లస్ ఇక్కడ c3 వస్తుంది, c3 × sin బీటా అంటే √3/2 × x. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఏంటి పాయింట్, క్యూబిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా రూట్స్ ఫైండ్ అవుట్ చేయలేము, క్యాషియో ఉండదు. వర్చువల్ క్యాలిక్యులేటర్ లో రూట్ ఫైండ్ అవుట్ చేసే పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇనీషియల్ రూట్ ని సెట్ చేసుకోవాలి. అంటే ఇట్ మైట్ బి 0 or 1 or -1 2 or కంపల్సరీ వాటిలోనే ఇస్తాడు. సో అది ఫిక్స్ చేసిన తర్వాత మనం ఏం అప్లై చేయాలంటే హార్నర్స్ డివిజన్ అప్లై చేస్తే ఆటోమేటిక్ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి మారిపోయింది. దాన్ని సాల్వ్ చేసి నీకు 2 వస్తాయి. ఆల్రెడీ ఒకటి వచ్చింది కాబట్టి టోటల్ 3 రూట్స్ సరిపోతాయి. హ్యాపీగా నీకు వచ్చిన రూట్స్ ని బట్టి సొల్యూషన్ అనేది ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి అమ్మా, ఐ విల్ క్లియర్ ఇట్ అప్. రైట్, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. d³ x/dt³. Next one, d³ x/dt³ minus 6 × d² x/dt² minus 6 × d² x/dt² plus 11 × dx/dt plus 11 × dx/dt simply minus 6x is equal to 0. Minus 6x is equal to 0. Right? సో ఇది ఒక హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సింప్లీ చూడగానే చెప్పేసేయచ్చు కదమ్మా. సో కాబట్టి ఇక్కడ చూడండి d³ మనం డైరెక్ట్ గా రాసేసేయచ్చు. ఏంటి m³
minus 6m plus 6m square plus 11m minus 6 is equal to 0. ఇది క్యూబిక్ ఈక్వేషన్. సో కాబట్టి మనకి క్యాల్సియం ఉండదు, వర్చువల్ క్యాలిక్యులేటర్ పాసిబిలిటీ లేదు. సో కాబట్టి ఫస్ట్ ఒక రూట్ సెట్ చేసుకోవాలి. ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ 0 ని సబ్స్టిట్యూట్ చేయి. 0 0 0 minus 6 is equal to 0 పాసిబుల్ కాదు. 1 సబ్స్టిట్యూట్ చేయి. 1 minus 6 plus 11 minus 6. So 11 plus 1 12 minus 6 minus 6 12 12 minus 12 0. సో కాబట్టి 1 సాటిస్ఫై అయింది కదా. సో కాబట్టి ఇనిషియల్ రూట్ వచ్చేసరికి ఏమైందంటే m is equal to 1 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అట్లా ఇనిషియల్ రూట్ ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత హార్మోనియస్ డివిజన్ పెర్ఫార్మ్ చేయి. m క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 1, m స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత -6, m కోఎఫిషియంట్ ఎంత 11, కాన్స్టెంట్ ఎంత -6. సో దీన్ని ఎవరితో చేయాలి? m is equal to 1 తో చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ 0 పెట్టేస్తాం. 1 plus 0 వాల్యూ ఎంత 1, 1 1 జర్ 1, -6 plus 1 ఎంత -5, 1 minus 5 ఎంత 1 into -5 -5, 11 minus 5 అంటే ఎంత 6, 1 into 6 ఎంత 6, 6 minus 6 ఎంత అవుతుంది 0. సో కాబట్టి ఇక్కడ ఇది నీకు సాటిస్ఫై అయింది కాబట్టి ఓకే, లేకపోతే కుదరదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడు m స్క్వేర్ minus 5m plus 6 is equal to 0. దీన్ని ఈజీగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు కదా. సో m is equal to 2, 3 వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు ఫైనల్ గా వచ్చిన 3 రూట్స్ ఏంటి? 1 1 2 1 3 1. సో కాబట్టి m is equal to 1, 2, 3. ఈ మూడు రూట్స్ ఎలా ఉన్నాయి? మరి రియల్ అండ్ డిఫరెంట్ గానే ఉన్నాయి కదా. సో కాబట్టి హ్యాపీగా డైరెక్ట్ గా కాంప్లిమెంటరీ ఫంక్షన్ is equal to c1 into e power x plus c2 into e power 2x plus c3 into e power 3x కింద నోట్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ విల్ బి ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో హ్యాపీగా ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకటే టాస్క్, d స్క్వేర్ d క్యూబ్ కనిపించినాయి అంటే ఓకే ఫైన్, ఇట్ బిలాంగ్స్ టు హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ 0 ఉందా లేదా. 0 అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మైండ్ లోంచి తీసి ఓన్లీ నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు? ఫస్ట్ f of m is equal to 0 అంటే m ఈక్వేషన్ రాస్తావు, దాన్ని సాల్వ్ చేసి రూట్స్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా నువ్వు ఏది కావాలంటే అది నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ ఇస్తానమ్మా. జస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి కదా. యా, పర్టికులర్ ఇంటిగ్రల్ వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఒక చిన్న టాస్క్ ఇస్తాను. సో మీరు f of m is equal to 0 అనేది రాశారు. ఓకే, సో కాబట్టి m is equal to రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు లెట్ us సపోజ్ 2, 2, -3, 2 plus or minus 3j, 4 plus or minus j5. ఇన్ని రూట్స్ రావులేమ్మా, నేను జనరల్ గా జస్ట్ మీకు అలవాటు చేయడం కోసం చెప్తున్నాను. ఇక్కడ చూడు, ఫర్ సపోజ్ ఈ రూట్స్ వచ్చాయి అనుకోండి, దీనికి సొల్యూషన్ రాయమన్నారు అనుకోండి, కంపల్సరీగా రాయాలి కదమ్మా. సో కాబట్టి చూడు, ఫస్ట్ 2 రూట్స్ ఏమో ఈక్వల్, నెక్స్ట్ రూట్ వచ్చేసరికి -3, అది ఒకటి డిఫరెంట్. ఆ తర్వాత 2 plus or minus j3 అనేది కాంప్లెక్స్ కాంజుగేట్, ఆ తర్వాత 4 plus or minus j5 అనేది కూడా కాంప్లెక్స్ కాంజుగేట్. ఓకే, సో కాబట్టి వీడియో పాస్ చేసి దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాయండి. ఓకే, సో కాబట్టి నేను రాసేస్తున్నాను. సో మీరు పాస్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రెండు సేమ్ రూట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? c1 plus c2x ఇంటూ ఈ పవర్ దట్ కామన్ రూట్ ఇంటూ ఎక్స్, అది అంతవరకు ఓకే. నెక్స్ట్ -3 అనేది డిఫరెంట్ రూట్, సో కాబట్టి c3 ఇంటూ ఈ పవర్ -3x, సో అది డిఫరెంట్ రూట్. ప్లస్ ఇది ఏ ప్లస్ ఆర్ మైనస్ జేబీ ఫామ్ లో ఉంది కదా. సో కాబట్టి ఈ పవర్ 2x ఇంటూ c1 cos 3x ప్లస్ c2 ఇంటూ sin 3x అయిపోయింది. సారీ, ఇక్కడ c1 c2 రావు, ఆల్రెడీ c1 c2 c3 వాడాం కదా. ఇక్కడ c4 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి c5 వస్తుంది సింప్లీ. ప్లస్ ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ j5 ఉంది కదా. సో కాబట్టి ఈ పవర్ రియల్ పార్ట్ ఈ పవర్ 4x ఇంటూ c4 c5 అయిపోయిన తర్వాత ఏంటి? c6 ఇంటూ cos 4x, సారీ బీటా అంటే 5, సో cos 5x ప్లస్ c7 ఇంటూ sin 5x. ఓకే, సో కాబట్టి దిస్ విల్ బి ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫర్ ద రిక్వైర్డ్ ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందమ్మా? సో ఫస్ట్ మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి అది. సో హ్యాపీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాకుండా పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ అది మెయిన్ క్యూబిక్ ఈక్వేషన్ కనుక ఇచ్చారు అనుకో, ఫస్ట్ ఒక రూట్ ని డిసైడ్ చేసి హార్మోనియస్ డివిజన్ ద్వారా ఆటోమేటిక్ గా మిగతా రూట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి మీరు ఇంకే ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో నేను పర్టికులర్ ఇంటిగ్రల్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మా పర్టికులర్ ఇంటిగ్రల్ లో మెయిన్ గా 5 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ లో ఈ పవర్ ax అంటే ఈ పవర్ 2x, ఈ పవర్ 3x అట్లా సో ఆన్. ఓకే, సెకండ్ కేసు వచ్చేసరికి sin ax or cos ax. ఓకే, రైట్ టు సైడ్ sin 2x, sin 3x, cos 2x అట్లా ఇస్తారు. కేస్ 3 వచ్చేసరికి x పవర్ k అంటే x స్క్వేర్, x క్యూబ్, x పవర్ 4 అట్లా. కేస్ నెంబర్ 4 వచ్చేసరికి ఈ పవర్ ax ఇంటూ సమ్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ax ఇంటూ సమ్ ఫంక్షన్ కేస్ 4. ఈ కేస్ 5 వచ్చేసరికి x పవర్ k ఇంటూ సమ్ ఫంక్షన్. సో ఈ 5 కేసెస్ కనుక చూసామంటే ఆటోమేటిక్ గా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి చేయొచ్చు. ఓకే, సో నేను నెక్స్ట్ లెక్చర్ లో ఈ పవర్ ax ఒకటి, sin ax or cos ax ఒకటి డిస్కస్ చేసేస్తాను. అండ్ ఇంకొక లెక్చర్ లో x పవర్ k, ఈ పవర్ ax ఇంటూ సమ్ ఫంక్షన్, x పవర్ k ఇంటూ సమ్ ఫంక్షన్, ఈ మూడు డిస్కస్ చేసేస్తాను. అంతటితో మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకొక వీడియోలో మనం ఎగ్జాక్ట్ రెడ్యూసిబిలిటీ ఎగ్జాక్ట్ ఒకటి వదిలేసాం కదా, అది కూడా చెప్పేస్తాను. ఓకే, ఇంకొక 3 వీడియోస్ లో ఐ విల్ క్లోజ్ ఇట్ ఆఫ్. ఓకే, సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్
particular integrals. Okay, until then, take care and bye.